యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల ఆ బాబు ఫోటో వీడియో ఇక్కడ పెట్టట్లేదు. మా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేస్తాం, చూడండి. చూడురి, చూసిరు కదా, ఈ బాబు వాళ్ళ మేనత్తనంట. ఆ బాబు కాలు ఇరిచేసింది, వాళ్ళ అమ్మ మీద కోపంతోనో పగతోనో ఆ బాబు కాలు ఇరిచేసింది. ఇప్పుడు డాక్టర్లు ఏమంటారు అంటే ఆ బాబు జీవితాంతం ఒక కాలుతోనే నడవగలుగుతాడంట, ఒక కాలు పనిచేయదట పూర్తిగా. ఎట్లాంటి అవిటిని ఏమనాలి చెప్పరు మీరే? దాన్ని మేనత్త అంటారు. ఇంకా ఆ పదానికి ఉన్న విలువనే తీసేసింది. దానికి కూడా అట్లా నా కాలు ఇరిచేస్తే ఆ బాధ తెలుస్తుంది, గుండె తక్కుపోతుంది, మస్తు బాధ అనిపిస్తుంది. ఏం చేద్దాం, ఇసంటి వాళ్ళు అందరూ మన చుట్టుపక్కలనే ఉంటారు. మీదికి నవ్వుకుంటా లోపల నుంచి విషయం చెబుతూ అందరూ మన చుట్టుపక్కల ఉంటారు. కొద్దిగా పెళ్లి చేసుకునే ముందు ఆలోచించేది, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆలోచించేది. ఇట్లాంటి అమ్మ అక్కల మాటలు విని భార్యను పిల్లల్ని రోడ్డు మీద తెక్కుర్రి, సంసారం నాశనం చేసుకోకుర్రి. ఎట్లాంటి అవిటి సంసారాలు చేసుకొని ఒకళ్ళు బాగుపడితే అస్సలు చూడదు. ఇస్తుంటాయి వాళ్ళు సచ్చినా బతికినా ఒకటే వాళ్ళు. ఇసంటి అవిటికి నాన్న సంసారం, నాన్న పిల్లలు అనేటివి ఉండదు. ఒకవేళ అన్న పిల్లలు చచ్చిపోయినా కానీ బాగా మంచి దానికి ఇట్లనే కావాలనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇన్న నేను మీరైతే జాగ్రత్త మెదలు కొద్దిగా.